కొత్తగా ప్రారంభమైన 7 రేషన్ కార్డు సేవలు, అప్లికేషన్ తేదీలు, ఫీజు, స్టేటస్ చెక్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఏపీ రేషన్ కార్డ్ సర్వీసెస్ 2025 ఓపెన్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వం కొత్తగా 7 రకాల రేషన్ కార్డు సేవలను ప్రారంభించింది. ఈ సేవలు మే 7 నుండి మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న 7 ఏపీ రేషన్ కార్డ్ సర్వీసెస్ ఇవే: న్యూ రైస్ కార్డ్, మెంబర్ అడిషన్, మెంబర్ డెలీషన్ ఓన్లీ ఫర్ డిసీజ్డ్ మెంబర్స్, రైస్ కార్డ్ స్ప్లిట్, రైస్ కార్డ్ సరెండర్, అడ్రస్ చేంజ్, రాంగ్ ఆధార్ కరెక్షన్. ఎక్కడ దరఖాస్తు చేయాలి? ఈ సేవల కోసం మీ గ్రామ, వార్డు సచివాలయంలో ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవాలి. త్వరలో మనమిట్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అప్లికేషన్ అవకాశం కల్పించనున్నారు. అప్లికేషన్ ఫీజు వివరాలు: మిగిలిన సేవలన్నింటికీ రూ. 24. కార్డ్ స్ప్లిట్ సేవకు మాత్రమే రూ. 48. అవసరమైన డాక్యుమెంట్లు: దరఖాస్తు ఫారం గ్రామ సచివాలయంలో లభ్యం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫోటోకాపీ, అడ్రస్ ప్రూఫ్, మరణ ధృవీకరణ పత్రం డెలీషన్ కి మాత్రమే. ఇతర అవసరమైన డాక్యుమెంట్లు: ఈకేవైసీ అనేది తప్పనిసరి. న్యూ మెంబర్ అడిషన్, కార్డ్ స్ప్లిట్ వంటి సేవల కోసం ఈకేవైసీ అవసరం. ఇది బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. చిన్న పిల్లలు 5 సంవత్సరాలు లోపు ఉంటే తల్లి, తండ్రి బయోమెట్రిక్ సరిపోతుంది. కార్డు ముద్రణ మరియు డెలివరీ: అప్లికేషన్ ఎంఆర్ఓ ఆమోదం తర్వాత కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ రేషన్ కార్డ్స్ ముద్రించి పంపిణీ చేస్తారు. వీటి సైజు ఏటీఎం కార్డు లానే ఉంటుంది. రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? మీ రసీదులో ఉన్న తో ప్రారంభమయ్యే అప్లికేషన్ నంబర్తో కింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు. రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ లింక్. ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ ప్రారంభం మే 7, 2025. చివరి తేదీ మే 31, 2025. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఏపీ రేషన్ కార్డ్ సర్వీసెస్ 2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎక్కువ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. మీరు కూడా అవసరమైన సేవ కోసం వెంటనే దరఖాస్తు చేయండి.